ఈ టీవీలో సాయంత్రం 8:30 టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఈ సీరియల్ ఈటీవీలో మంచి రేటింగ్స్తో రన్ అవుతుంది. అలానే రీసెంట్గా ఈ సీరియల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న చంద్ర క్యారెక్టర్ చనిపోవడంతో ఈ సీరియల్ ఆడియన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు. మరోవైపు సింధు భాగ్యం దగ్గర తప్ప మిగిలిన అందరి దగ్గర చంద్ర చనిపోయిన విషయాన్ని దాచిపెట్టింది. దానితో ఇప్పుడిక రాబోయే ఎపిసోడ్స్లో సింధుకి మరిన్ని కష్టాలు రాబోతున్నాయి. సింధుని ఎలా అయినా ఇరికించాలి అని చూస్తున్న మధు నిజాన్ని తెలుసుకుని ఆ విషయాన్ని అందరికీ చెప్తుంది. దానితో సింధు అందరినీ మోసం చేసింది అనే కోపంతో అంతా సింధుని బాగా తిడుతూ ఉంటారు. ఇక సింధు ఎంత చెప్పినా వినిపించుకోకుండా దమయంతి ఇప్పుడే చంద్రకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను, అప్పుడే నేను నిన్ను నమ్ముతాను, లేదంటే నువ్వే చంద్రాని ఏదో చేసుంటావు అంటూ నిందలు వేస్తూ ఉంటుంది. అదంతా చూసిన మధు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడుతో సింధు పని అయిపోయింది, ఇప్పుడిక ఎవరు సింధుని కాపాడలేరు అనుకుంటూ ఉంటుంది. అప్పుడిక సింధు మధు చెప్పిందంతా అబద్ధం, మావయ్య బ్రతికే ఉన్నారు, ఈ మధు ఇదంతా కావాలని నన్ను ఏడిపించడానికే ఇలా చేస్తుంది, నేను ఇప్పుడే మావయ్యకి కాల్ చేసి రమ్మని చెప్తాను అంటూ సింధు చంద్రకు కాల్ చేసి రమ్మనడంతో చంద్ర రీఎంట్రీ ఇస్తాడు. ఇక అలా చాలా రోజుల తర్వాత చంద్రని చూడడంతో అంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. మధు మాత్రం షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇదెలా సాధ్యం, మావయ్య చనిపోయారు కదా అంటుంది. దానితో ఇక దమయంతి కోపంతో మధుని కొట్టి, నువ్వు నా భర్త గురించి ఇలా మాట్లాడిన తర్వాత నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను, ఇప్పుడే ఇంట్లోండి బయటికి వెళ్ళిపో అంటూ తిడుతూ ఉంటుంది. మరి సీరియల్లో చంద్ర ఇలానే రీఎంట్రీ ఇచ్చి సింధుని సేవ్ చేయడంతో పాటు మధుని ఇంటి నుండి గెంటేసే ఎపిసోడ్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.